టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్. ఆంధ్రప్రదేశ్లో స్కామ్స్ నడుస్తున్నటువంటి తీరు మరోసారి వెల్లడైంది. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర ఆయన అనుచరులు సాగించినటువంటి దందా ఒకటి నిన్న వెల్లడైంది. ఇంత పెద్ద స్కామ్ విషయాన్ని కూడా ఈనాడు పత్రిక పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ పత్రిక మెయిన్ పేజీలో ఎక్కడైనా కథనం వస్తే ఒట్టు, లోపల పేజీలో ఎక్కడో రాసి ఉంటుంది. కానీ ఈ సాక్షి పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చింది, బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గోల్మాల్, స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంట్ ఫోర్జరీ, తప్పుదోవ పట్టించి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్ నుంచి మరొక 20 కోట్ల రూపాయలు లోను, స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కన్నం, తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు పొంది ఆర్బీఐ కేంద్రానికి కూడా మోసం, మీ సేవా సెంటర్ నిర్వాహకుడు బాగును దళారీగా మార్చుకునే అక్రమాలు, కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. స్టాంపు డ్యూటీ చెల్లించకుండా చివరికి బ్యాంకుల్నే బురుడీ కొట్టించి 100 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నానికి అధికార పార్టీ ఎమ్మెల్యేనే పాల్పడ్డారు అన్నది కథను సారాంశం. ఎలాంటి తీరును నడుస్తుంది చూడండి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారం మీద దర్యాప్తుకు పూనుకుంది. అంటే ఎంత పెద్ద స్కామ్ నడుస్తుందో అర్థం చేసుకోండి. ఎంతగా బ్యాంకుల్ని, ఫైనాన్స్ సంస్థల్ని బోల్తా కొట్టించి కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని సురేంద్రబాబుకు సంబంధించినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మోసం చేసే ప్రయత్నం చేసిందో అర్థమవుతుంది. ఆయనకు సంబంధించినటువంటి మీ సేవా బాబు, అతని పేరే మీ సేవా బాబు, మీ సేవా బాబు అనేటువంటి వ్యక్తి సాగించినటువంటి ఈ దందా పూర్తిగా ఎమ్మెల్యే కనుసన్నల్లో సాగింది. అంటే ఎవరండా లేకుండా అంత సులువుగా సాగదు. ఆయనకి ఇలాంటి స్కామ్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గర అంత ప్రాధాన్యత కూడా ఉండదు. ఎమ్మెల్యే ఆ బాబుకి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఆ బాబు ఎలాంటి బాబో, బ్యాంకుల్ని ఎట్లా బురిడీ కొట్టించే బాబో, నకిలీ స్టాంపు డ్యూటీ చెల్లించకుండా ఎలాంటి మోసాలకు పాల్పడే బాబో అర్థమవుతుంది. మరి అలాంటి మీ సేవా బాబు, ఈ సురేంద్ర బాబు ఈ ఉదంతం దేనికి సంకేతం? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్తారా? తమ ప్రభుత్వ హయాంలోనే తమ కూటమికే చెందినటువంటి ఎమ్మెల్యే ఏకంగా ఆయన అనుచరులతో కలిసి ఇలాంటి పెద్ద స్కామ్కి తెరలేపితే, గతంలో కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీలు ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబుకి చాలా చరిత్ర ఉంది. 1995, 2000 మధ్యలోనే చాలా పెద్ద స్కామ్ నడిచింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి రిజిస్ట్రేషన్ల స్కాము మరొకసారి కళ్యాణదుర్గంలో తెరలేపారా? దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా ఆందోళనకరమైనటువంటి వ్యవహారం.